ఇటీవల ఒక ఛానల్‌లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని సంచలనమైన విషయాలు బయటపెట్టారు. మనం మామూలుగా దీనికి ముందే నేను చెప్పాను కదా! జగన్మోహన్ రెడ్డి గారంటే అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి అని. అఫ్‌కోర్స్ సన్నిహితంగానే ఉంటారు. కానీ అసలు అభిమానం అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మీదే అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఇది వాస్తవంగా చెప్పాలి అంటే ఆయనకి రాజశేఖర రెడ్డి గారంటే ఎంత అభిమానం అంటే, రాజశేఖర రెడ్డి గారు బందర్ వెళ్ళినప్పుడు అదే మచిలీపట్నం వెళ్ళినప్పుడు ఆయన నియోజకవర్గమే కదా! సాక్షాత్తు ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు రాజశేఖర రెడ్డి గారికి. అంతటి అభిమానం. సో, తప్పేం కాదు. సో, అప్పటి వరకు కూడా పేర్ని నాని చాలా హుందాగా రాజకీయాలు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ఆ వ్యవహార శైలి, మాట్లాడే విధానం మొత్తం మారిపోయినాయి. మరి అది ఎక్కడ లోపం ఏంటి అని అంటే, నాట్ ఓన్లీ పేర్ని నాని, మీరు ఎవరిని తీసుకున్నా వైసీపీలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ పేటరేగిపోయారు. కొడాలి నాని కూడా అప్పుడు దాకా అంత ఇదిగా చెలరయ్య ఎప్పుడు మాట్లాడాల, కానీ మంత్రి అయిన తర్వాతే మాట్లాడాడు. జోగి రమేష్ అసలు అప్పుడుదా పెద్ద ఎవరికి తెలియని కూడా తెలియదు ఒక విధంగా చెప్పాలంటే. అంతకుముందు ఎమ్మెల్యేగా ఒకసారి చేసినా ఇదే జోగి రమేష్ అంటే పెద్దగా తెలియదు. కానీ ఆయన కూడా ఏ రకంగా మాట్లాడారంటే నోరు తెరిస్తే బూతులే. సో ఆ ప్రకారంగా ఉంది. అయితే వీళ్ళు ఎన్నికలకు ముందు కొన్ని ఛాలెంజ్లు విసిరారు కదా, మామూలుగా రాయలసీమ భాషలో చెప్పాలంటే తొడగొట్టారు. ఏమని, సింహం సింగిల్కి వస్తుంది, మీరు ఎంతమంది అయినా రండి, అది ఇది అన్నారు. సో ఏమైనా కుస్తీ పోటీలు కాదుగా, సింగిల్గా వచ్చేసి ఎదురు బదురు ఢీ కొట్టుకోవడానికి, లేకపోతే పొట్టేలు పందేలా కాదు. రాజకీయం, ప్రజా పోరాటం. సో ప్రజల ఆమోదయోగ్యం ఎటు ప్రక్కన ఉంటే వాళ్ళు గెలుస్తారు. సో సింగిల్ అన్న వాళ్ళకి 2 సింగిల్ ఇచ్చారు, ఇట్లా 11. సో అయిపోయింది. ఇక అప్పటి నుంచి ఏంటి అంటే వీళ్ళు మరలా విపరీతమైన ప్రయత్నాలు, ఎందుకంటే కూటమి బద్దలవ్వాలి అని చెప్పేసి. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు కూటమి బద్దలవ్వదు అని ఎవరు చెప్తా ఉన్నారు? టీడీపీ వాళ్ళు లేదా జనసేన వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు తాజాగా పేర్ని నాని చేశారు ఆ కామెంట్స్.